బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖలో తాజా పరిస్థితి ఏంటి? అలాగే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నరేష్, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉత్తరాంధ్ర మొత్తం కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకి ఉదయం వరకు మనం చూసుకుంటే ఒక 6 కిలోమీటర్ల వేగం 10 కిలోమీటర్ల వేగంతో కలిగినటువంటి ఇప్పుడు ప్రస్తుతం క్రమంగా వేగం పెరిగి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కలుగుతుంది. సో ఇది ఈ రోజు తెల్లవారుజామున, అంటే ఈ రోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ట్రైన్ ఎట్లా బ్రేక్ లేకుండా పడుతున్నటువంటి నేపథ్యంలో దానికి తోడు విండ్ ప్రభావం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు చెట్లు వీచించని విరిగిపడేటువంటి ప్రమాదం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ ట్రైన్స్ ఇప్పటికే ఏదైతే నిండు కుండలా మారినటువంటి జలాశయాలు కావచ్చు, వాగులు వంకలు పొంగిపొరలేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల హెవీ రైన్స్ కూడా ఇచ్చారు. రాబోయే 3-4 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడినటువంటి వర్షం పడేటువంటి అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాతో పాటు ఇటు విశాఖపట్నానికి కూడా థండర్ స్టార్మ్ లైట్నింగ్ సంబంధించిన అలర్ట్ కూడా ఆల్రెడీ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 24 గంటల పాటు అయితే వర్షాలు కొనసాగడానికి ఆస్కారం ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.